సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సిరామిక్ కాలేజీ యూత్ మరియు కోడూరు మీరారెడ్డి దంపతులు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కాలేజీ వద్ద స్థానిక యూత్ మరియు వైసీపీ నాయకులు కోడూరు మీరారెడ్డి సతీమణి కల్పలత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్, జీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హాజరై ముగ్గులను తిలకించారు. మహిళలను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మన ఆడిటర్గా మన ప్రాంతవాసిగా రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మరి మనకు ఈరోజు ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గారు, అలాగే ప్రెసిడెంట్ మీనారెడ్డి గారు, ఎస్పీ గారు కూడా అందజేస్తారు. చేపట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ అమ్మా. మొదటగా హాట్ బాక్సులు డిఎస్పీ గారి చేతుల మీదుగా 7 మంది థర్డ్ ప్రైజ్ విజేతలు బహుమతులు అందుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పండుగ చూసాము, ముగ్గులు మాత్రం చూస్తే ఎంతో చాలా గొప్పగా చేశారు. ఒకరి నుంచి ఒకటి చాలా బాగా చేశారు. ఈ సందర్భంలో అందరికి కూడా నూతనవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఆ తర్వాత ఈ సంక్రాంతి అనేది ఎంతో పండుగతో బాగా చేసుకుంటాం కనుక ఇప్పుడు చూసిన ముగ్గులు కనుక చూస్తే ఎంతో చక్కగా వేశారు, చాలా బాగా వేశారు. సో ఇది పోయిన 2 సంవత్సరాలు కూడా నాకు వచ్చే అదృష్టం కూడా దొరికింది. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 11వ సంవత్సరానికి అడుగుతున్నటువంటి యూత్ అందరికీ కూడా నేను నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా కూడా ఈ ముగ్గుల పోటీ కోసం ఎంతో ఉత్సాహంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సంతోషం అందరిలో కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ పోటీల కారణంగా మనందరం బంధువులుగా, బంధుమిత్రులుగా, అదేవిధంగా స్నేహితులుగా మారిపోయినట్టున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందాం అని చెప్పి కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుని వెళ్ళేటప్పుడు వస్తామని చెప్పుకునే చనువు అందరికీ ఏర్పడింది. కొత్త సభ్యులు రావడంతో పాటుగా ఈ 10 సంవత్సరాలు కూడా ఇంతమంది భాగస్వామ్యం ఎందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క పార్టిసిపెంట్సే కాదు, గెస్ట్లు కూడా మన కుటుంబం. సో థర్డ్ బహుమతి 7 మందికి వచ్చిందండి. వాళ్ళని ఆల్రెడీ మీరు చూస్తున్నారు వేదిక పైన. ఫస్ట్ ప్రైజ్ రాబోతుంది. గెట్ రెడీ. ఫస్ట్ ప్రైజ్ చూసుకోవచ్చు. మా అందరికీ ప్రసాదాలు అరేంజ్ చేస్తున్నారమ్మా. ఉండదు.